హాయ్ అండి. ఈరోజు మా వంటింట్లో నేనేం చేస్తున్నాను అని అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. అది దాంతోపాటు ఇవాళ లంచ్కి ఏం చేస్తున్నాను అని అంటే చామదుంపలు ఉంటాయి కదా, అవి ఉడికించి ఫ్రై చేస్తున్నాను. అయితే నేను ఈ రెండు ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను అన్నది. అయితే ఈ పొట్లకాయని బాగా కడిగేసుకొని తరిగేసుకుందాము. అలాగే చామదుంపల్ని కూడా శుభ్రంగా కడిగేసుకుందాము. అయితే ఇప్పుడు మనం ఈ పొట్లకాయలో ఉన్న ఈ పల్ప్ అంతా తీసేద్దామండి. అంటే గింజలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి పొట్లకాయని తరిగేసుకుందాము. నేను తరిగాక కడుగుతాను అనమాట పొట్లకాయ. ఇలాగా చిన్న చిన్న స్లైసుల్లాగా పొట్లకాయని తరిగేసుకుందాము. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ పొట్లకాయ తరిగేసాను. తర్వాత ఈ చామదుంపల్ని బాగా కడుక్కోవాలండి. ఈ మట్టి పోయేంత వరకు కడుక్కోవాలి. ఇన్నిసార్లన్నీ లేదు. మట్టి ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఆపేయండి. ఇన్నిసార్లు కడగాలని రూల్ ఏం లేదనమాట. మట్టి పోయేంత వరకు కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత పొట్లకాయలని కూడా అలాగేనండి కడిగేసుకోవాలి. తరిగిన పొట్లకాయని కూడా కడిగేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఒక 5 సార్లకి అప్పటికి మట్టిపోయింది చామదుంపల్లో. అలాగే పొట్లకాయ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ ఏమొచ్చి స్టవ్ మీద పెట్టుకోండి. కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ నేను ఏవన్నీ అంటే ఈ చామదుంపల్ని అలాగే పొట్లకాయని. మా ఇంట్లో రోజు పప్పు ఉంటుంది, ముద్దపప్పు. ఇవాళ అయితే ముద్దపప్పేనండి. ఒక్కొక్కసారి అయితే టమాటా పప్పు ఉంటుంది, ఆకుకూర పప్పు ఏదైనా ఉంటుంది. ఇవాళ అయితే ముద్దపప్పే. పప్పు అన్నది అయితే కంపల్సరీ రోజు ఉంటుంది ఇంట్లోని. ఈ 3 కలిపి కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు బాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఇంగువ వేసుకొని, పోపులు ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి పోపులు తీసుకొని ఈ నేతిలో వేయించేసుకోవాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి ఎప్పుడు నేతి పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. నూనెతో పోపు పెట్టకూడదు, నేతితో పోపు పెట్టుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడికి రుచి. మనం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాము. అయితే ఈ పోపు వేగిపోయింది చూడండి, వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పోపుని కూడా. ఈలోపు కుక్కర్ కూడా 4 విజిల్స్ వచ్చింది, చల్లారింది. ఓపెన్ చేసాను చూడండి, 3 ఒకసారే అయిపోతాయి. ఇప్పుడు ఈ పొట్లకాయలో ఉన్న నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. ఇవి చామదుంపలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడైతే పొట్లకాయలో ఉన్న నీళ్లు వార్చేసుకుందాము. వార్చేసుకొని ఇందులో ఇప్పుడు వేయించుకున్న పోపు వేసేసుకుందాము. పెరుగు మట్టుకు పొట్లకాయ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి, బాగా చల్లారనివ్వాలి. ఇగో పెరుగు. ఇప్పుడు తగినంత ఉప్పు ఇందులో వేసుకోండి. ఈ పొట్లకాయలో అలాగే పసుపు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పొట్లకాయ చల్లారేలోపు ఈ చామదుంపలకున్న ఈ పై ఉన్న క్యాప్ కూడా తీసుకొని ఒక ప్లేట్లోని ఉంచుకుందాము. స్టవ్ మీద బాళీ పెట్టుకొని నూనె వేసుకొని డీప్ ఫ్రై అక్కర్లేదు, మామూలుగా కొద్దిగా నూనె వేసుకోండి సరిపోతుంది. ఇలా క్యాప్ అంతా తీసుకున్నాక ఈ నూనె బాగా కాగాక ఇందులోని వేసుకోండి ఈ క్యాప్ తీసిన ఉడికించిన చామదుంపల్ని. కానీ వెయ్యంగానే మట్టుకు గరిటితో కానీ హస్తంతో కానీ కలపకండి, ఇలా ఉంచియండి. కలిపితే మట్టుకు ముద్దగా అయిపోతాయి, అందుకు కలపకూడదు. ఇలా ఉంచండి. లేదంటే ఒకసారి బాళీని ఇలాగ నేను చూపిస్తున్నాను కదా అలాగా అనండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచాక ఒక 5 నిమిషాలు ఇలాగ ఉంచండి. ఉంచాక మీరేం చేస్తారంటే అప్పుడు హస్తంతో కానీ ఏదైనా గరిటితో ఇది కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇవి బాగా వేగిపోయాక ఉప్పు కారం వేసుకోవడమే. ఇప్పుడు ఈ పొట్లకాయ కూడా చల్లారిపోయింది. ఇందులో మనము పెరుగు వేసేసుకొని కలిపేసుకుందాము. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ వంట. 2 వంటలు సింపుల్గానే అయిపోతాయి. బాగా ఈ పెరుగు అంతా ఈ పొట్లకాయకి పట్టేలాగా బాగా కలిపేసుకోవడమే. కాకపోతే పెరుగు అన్నది చల్లారేక వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ లోపు ముక్కలు కూడా వేగిపోయి ఉంటాయి, అదే చామదుంపలు కూడా వేగి ఉంటాయి. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కారం కూడా తగినంత వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి. దింపే ముందే ఈ ఉప్పు కారం అన్నది వేయాలండి, లేదా మళ్ళీ కారం కానీ మళ్ళీ మాడిపోతే బాగోదనమాట. ముందుగా వేస్తే ఇవి వేగాక లాస్ట్లోనే ఈ ఉప్పు కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అసలు ముద్ద కూడా అవ్వలేదనమాట. అదే కానీ వేసి బాలీలో వేసింగానే కానీ గరిటితో కానీ కలిపితే ముద్ద అయిపోతాయి. కొంచెం అవి స్టెబుల్ అయ్యాక కొంచెం వేగాక అప్పుడు మనం ఇలా గరిటితో కలుపుకుంటే ఏమీ ముద్ద అవ్వవు. చూడండి ఎంత బాగా వేగాయో, చాలా పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదనమాట ఇవాళ మా లంచ్. చామదుంపల ఫ్రై, పొట్లకాయ, పెరుగు పచ్చడి, పప్పు, రైస్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఎలా ఉందో చూడండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇవాళ ఇదనమాట మా లంచ్. చామదుంపల ఫ్రై, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి ఈ వీడియోకి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.